ఎయిర్టెల్ జియో రీఛార్జ్ కూపన్ల విషయంలో జియో 448, ఎయిర్టెల్ 469 కూపన్ల విషయంలో దాదాపు 84 రోజుల వ్యాలిడిటీలో ఏది బెస్ట్ అనే విషయంలో ఒక చర్చ వచ్చిందండి. భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్ను యాక్టివ్గా ఉంచాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓన్లీ ప్లాన్ అందిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం సిమ్ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జియోలో 448 రూపాయల ప్లాన్ గురించి తీసుకుంటే వినియోగదారులు 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1000 ఎస్ఎంఎస్లు పొందుతారు. అయితే ఈ ప్లాన్ లో మొబైల్ డేటా లభించదు. అదనంగా జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ వంటి సేవలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ తో జియో 5G సేవలు అందుబాటులో ఉండవు. అవసరమైతే వేరుగా డేటా ఓచర్ రీఛార్జ్ చేసుకుని ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఎయిర్టెల్ విషయంలో 469 రూపాయల ప్లాన్ విషయానికి వస్తే 84 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ లో కూడా డేటా ఉండదు. అవసరమైతే డేటా ఓచర్ ను విడిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనం కోసం 12 నెలల పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం, ఉచిత యాక్సెస్, సేఫ్ నెట్వర్క్ సర్వీస్, ఫ్రీ హలో టూన్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు. ఈ రెండు ఫోన్లు వాయిస్ కాల్స్ కోసం మంచి ఎంపికలైతే జియో ప్లాన్ లో 1000 ఎస్ఎంఎస్లు లభిస్తే ఎయిర్టెల్ లో 900 ఎస్ఎంఎస్లు మాత్రమే ఉంటాయి. అయితే ఎయిర్టెల్ అదనంగా అడోబ్ ఎక్స్ ప్రీమియం వంటి ఉపయోగకరమైన సర్వీస్ అందిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ప్రాంతంలో నెట్వర్క్ మెరుగ్గా పనిచేస్తుందో దాని ఆధారంగా ఎంపిక చేసుకోవడం మంచిది. జియో సేవలు బాగా అందుబాటులో ఉండే 448 రూపాయల ప్లాన్ మంచి ఎంపిక. అదనపు డిజిటల్ ప్రయోజనాలు కావాలనుకునేవారు ఎయిర్టెల్ 469 రూపాయల ప్లాన్ ఎంచుకోవచ్చని చెప్తా ఉన్నారు.